అంటే మీరందరూ కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్లో కూడా చాలా స్పష్టంగా ఇట్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్, అంతా చిన్న చిన్న వాళ్ళే ఉన్నారు, అంటే ఏజెంట్స్ ఉన్నారు, లేకపోతే చిన్న బిల్డర్స్ ఉండొచ్చు. ఉంటే చాలామంది ఏమంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఈ చిన్న రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఈ చిన్నవాళ్ళు చాలామంది నేను సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాను, అసలు ఏది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏది చేసే పరిస్థితి లేదు, ఏది దీంట్లో ఇంకా కొంతమంది వీడియోస్ చూసాను సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇట్లాంటివి కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో పలు ఏవి కూడా వస్తున్నాయి. సో దీని అన్నింటిలో కూడా మనం చూస్తే కనుక అసలు ప్రథమంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గెట్ ఇన్ టు ద స్టెప్ బై స్టెప్ మనం ఏంటి అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటూ పోతే రియల్ ఎస్టేట్ ఇలా కొంత స్తబ్దత ఉన్నది. అంటే ఇట్స్ నాట్ దట్ రియల్ ఎస్టేట్ బాగా లేదని అంటానికి కూడా లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మనం ఆప్షన్ చూస్తే కనుక 234 కోట్లకి రాయదుర్గంలో వెళ్ళింది. ఇవన్నీ చూసినప్పుడు అది వేరు. అంటే మీకు ఎక్కడైతే కనుక ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉన్నదో అక్కడ 234 కోట్లు వెళ్తుంది, లేకపోతే 200 పైన కోట్లలో వెళ్ళేది. మీరంతా చిన్న చిన్న ఏది 500 గజాలు లేకపోతే 600 గజాల్లో చిన్న ఏది 300 గజాల్లో కూడా ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఏది ఏజెంట్స్గా అంటే బ్రోకరేజ్ కమిషన్ తీసుకునే దానికి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. మీరు ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఈ యొక్క అఫెక్టెడ్ లాట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి పలు కారణాలు ఉన్నాయి. సో జస్ట్ నాట్ అది డెఫినెట్లీ ఏంటంటే మనం చూస్తే కనుక లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి కూడా దేర్ ఇస్ ఎ జనరల్ స్లో డౌన్. మీరు 2022 ఆ టైం నుంచి దేర్ ఇస్ ఎ జనరల్ స్లో డౌన్. మీ అందరూ కూడా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇస్ ఎ ఫ్యాక్ట్, స్లో డౌన్ ఉంది. ఈ స్లో డౌన్ ఉండడానికి కూడా కారణం చాలా ఉన్నాయి. కోవిడ్ టైంలో ఉన్నటువంటి అక్కడి నుంచి మొదలుకొని మనకంతా దాని ఎఫెక్ట్ అంతా రిపుల్ ఎఫెక్ట్ అంతా ఈ స్పెల్ట్ తర్వాత అన్నమాట. సో దాంతోపాటు మనకి ఇప్పుడు అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇప్పుడు దాదాపు 1,00,000 దాకా వెళ్ళింది అనేసి ఉంది. అన్సోల్డ్ ఇన్వెంటరీ కొత్త అమ్మాల్సినవి ఉన్నాయి. అండ్ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్గా రావడంతో అప్పుడు ఆ టైంలో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ అంతా ఇప్పుడు కంప్లీషన్ స్టేజ్కి వచ్చాయి. దీంతో పాటు రేట్స్ విపరీతంగా రేట్స్ పెంచేశారు. రేట్స్ పెంచేసి ఇప్పుడు మీరు సింపుల్ ఒక ఎస్ఎఫ్టీ కొనుక్కోవాలంటే కనుక 7,000 నుంచి 10,000, ఒక 10,000 పెట్టి కొనాలంటే కనుక 10,000, 15,000 ఈ రేంజ్. అంటే డిపెండ్స్ ఆన్ దట్ అతను ఎట్లాంటి ఏరియాలో కొంటున్నాడు, ఎటువంటి సెగ్మెంట్లో కొంటున్నాడు అనే దాన్ని బట్టి మనం చూస్తే కనుక మినిమం ఒక 10,000, 8,000 తీసుకున్నారు. కానీ కూడా ఒక చిన్న 2,000 ఎస్ఎఫ్టీ అంటే కామన్ ఏరియాలో తీసేస్తే మిగిలేదు వాళ్ళకి 1,200, 1,300 కూడా ఉండదు. దాంట్లో ఒక 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ పెట్టుకుంటే కనుక ఒక 1,200, 1,300 వచ్చినాయి. కానీ కూడా ఒక చిన్న ఫ్లాట్ ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడు ఒక ఫ్లాట్ కొనాలంటే కనుక ఈ విల్ డెఫినెట్లీ గో ఫర్ ఒక 1,800, 2,000. ఏది హై రైజ్లో అయితే కామన్ ఏరియాస్ ఎక్కువ పోతుంది. చిన్న వాటిలో అయితే కనుక ఈ కంపర్ మినిమం ఒక 1,200, 1,500 ఆ రోజులు వస్తారు ఎక్కువ. సో దాని కాస్టే దాదాపు 2 కోట్లు, 1.5 నుంచి 2 కోట్లకి వెళ్ళింది అనుకో. లోపల ఇంటీరియర్స్ మొత్తం అంతా మీరు పార్కింగ్లు రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి ఉంటే కనుక ఒక కామన్ మధ్యతరగతి వాడు వెదర్ ఈ కెన్ అఫోర్డ్. అంటే రేట్లు కూడా విపరీతంగా పెరగటంతో మనకు మెయిన్ సమస్యలు వచ్చినాయి. సో ఇన్స్టాల్మెంట్లు మీరు చూస్తే కనుక వాళ్ళు నెలకి ఎంత ఒక 50,000 ఇద్దరు పనిచేస్తూ ఒక 50,000-60,000 నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టినా కానీ కూడా 20 సంవత్సరాల పాటు అతను మొత్తం పనిచేస్తే తప్ప అక్కడ ఒక ఫ్లాట్ మీద కొన్నటువంటి పూర్తి లోన్ క్లియర్ చేసే పరిస్థితి లేదన్నమాట. భార్యాభర్తలు పనిచేస్తుంది 50,000, 70,000, ₹1,00,000 డిపెండ్స్ ఆన్. సో ఈ రేంజ్లో ప్రైజెస్ వెళ్ళిన తర్వాత సో ఇంకా చూస్తున్నాం ఏ తోటి వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంతా కూడా ఇదంతా ఐటీ సెగ్మెంట్ ఎక్కువ ఉండేటటువంటి మన ఏరియా హైదరాబాద్ అంతా కూడా. అండ్ ఫార్మా ఉంటుంది, ఐటీ ఉంటుంది, బట్ ఏ తోటి ఎక్కువ డిస్టర్బ్ అయినటువంటి సెగ్మెంట్ కూడా ఐటీ సెగ్మెంట్. సో న్యాచురల్ దీంతో ఇది ఎఫెక్ట్ అవుతుంది. రెమిటెన్సెస్ ఉన్నాయి, రెమిటెన్సెస్ తగ్గాయి, బయట నుంచి వచ్చేటువంటి డబ్బు కూడా తగ్గటం. అండ్ ఆఫ్ కోర్స్ దీంతో పాటు ఈ మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా మనం చూసాం. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడంతో దాంతో కూడా ఇంకా మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్స్ దాంతో బ్యాంక్ లెండింగ్ రేట్స్ టైటన్ అప్ చేస్తారు. టైటన్ అప్ చేసిన తర్వాత మనీ మార్కెట్లో సర్క్యులేషన్ తక్కువ అవుతుంది. సర్క్యులేషన్ అయినప్పుడు న్యాచురల్గా మీకు మనీ సర్క్యులేషన్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా థింగ్స్ మీకు లోన్లు అంత ఇదిగా ఉండదు. రేపు కొనాలన్నా కానీ కూడా కొంత 1-2 సార్లు అంటే ఈ అనిశ్చితిలో డెఫినెట్గా అంటే హైడ్రా కొంత అన్సర్టనిటీ అనేది తీసుకురావటం అది వాస్తవం, మీకు దానికి కాదని. ఎందుకంటే అన్సర్టనిటీ అనేది మేము చేసినటువంటి కొన్ని కూల్చివేతలు కానీ లేకపోతే చేసినప్పుడు కొంత ఏంటి ఎక్కడ కూలుస్తారో, ఎక్కడ కరెక్టో, ఎక్కడ కరెక్ట్ కాదో ఇది అనేది డెఫినెట్గా